ఇది జనం న్యూస్. ఒంగోలు ప్రజల నిజమైన స్వరం. తాజా వార్తలు, విశ్వసనీయ సమాచారం కేవలం మీకోసం. జనం న్యూస్ ఒంగోలు. సంత నూతలపాడు ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన 38 మందికి 21,66,040 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ అందజేసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ప్రజా దర్బార్ను నిర్వహించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించడమే ఈ దర్బార్ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుండి మొత్తం 25 అర్జీలు అందాయి. ప్రతి ఒక్కరి అర్జీని స్వయంగా స్వీకరించిన ఎమ్మెల్యే వారి సమస్యలను వివరంగా తెలుసుకున్నారు. ముఖ్యంగా ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణ అనుమతులు, రేషన్ కార్డులు, కొత్త పెన్షన్స్ వంటి అంశాలకు సంబంధించిన అర్జీలు అధికంగా రావడంతో వెంటనే రెవెన్యూ అధికారులతో చర్చించి తక్షణ పరిష్కార చర్యలు చేపట్టారు. ఇతర విభాగాలకు సంబంధించిన సమస్యలపై సంబంధిత శాఖల అధికారులకు సూచనలు ఇవ్వగా ఎక్కువ శాతం సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం చేశారు. ప్రజా సమస్యలను సాంకేతిక, ఆర్థిక పరంగా పరిశీలించి వేగంగా పరిష్కరించేందుకు పనిచేస్తామని ప్రజలకు ఎమ్మెల్యే విజయ్ కుమార్ భరోసా ఇచ్చారు. శ్రీనివాసరావు తర్వాత మంచికెళ్ళపాడు సరే నారిపెట్టి అనిల్ కుమార్, భాగ్యలక్ష్మి, బిందుకోట, నెక్స్ట్ అదిపాడు కావల కోటేశ్వరరావు, నెక్స్ట్ నాగేశ్వరరావు. నువ్వు పెడతావు అందరూ కూడా ఇయ్యాలి బ్యాంక్ నూతలపాడులో జరిగే యుద్ధం బిఎన్ విజయ్ కుమార్ అన్న నిరుపేదల నేస్తం. సంత నూతలపాడులో జరిగే యుద్ధం బిఎన్ విజయ్ కుమార్ అన్న నిరుపేదల నేస్తం. పదవులున్న లేకున్నా ప్రజల పక్షం బిఎన్ విజయ్ కుమార్ అన్న పసుపు జెండతో సిద్ధం. పదవులున్న లేకున్నా ప్రజల పక్షం బిఎన్ విజయ్ కుమార్ అన్న పసుపు జెండతో సిద్ధం. జై టీడీపీ, జై జై టీడీపీ, జై జనసేన, జై జై జనసేన, జై చంద్రన్న, జై జై చంద్రన్న, జై పవనన్న, జై జై పవనన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, సైకిల్ గుర్తుకే ఓటు విజయన్న జై సీటు. ప్రగతిని గోరిన ఈ జననాయకుడు, పరిపాలన విలువలు తెలిసిన సేవకుడు, ప్రజాసేవ కొరకు తన జీవితము అంకితం, రేపటి తరాల భవిత విజయన్నతో సాధ్యం. సంత నూతలపాడు, సంత నూతలపాడు అభివృద్ధికి సాక్ష్యం. మార్పు కొరకు ఆరాటం, ప్రజల కొరకు పోరాటం, ప్రజల కొరకు పోరాటం. జై టీడీపీ, జై జై టీడీపీ, జై జనసేన, జై జై జనసేన, జై చంద్రన్న, జై జై చంద్రన్న, జై పవనన్న, జై జై పవనన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న, జై విజయన్న
జనమంతా అభయమిచ్చి నడవంగా సంతను తలపాడు జనం తోడు ఉండంగా మత్తిపాడు ప్రజలంతా మద్దతునే తెలపంగా నాగులుప్పలాపాడు నగార మోగించంగా తెలుగుదేశము జెండా ఎగిర విజయ బాహుట బిఎన్ విజయన్నకు ఎదురే లేదంట గెలుపు ఖాయమంట జై టీడీపీ జై జై టీడీపీ. సీఎం రిలీఫ్ ఫండ్ 38 మందికి దగ్గరదాపు 22 లక్షలు ఈరోజు సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీలో ఇవ్వబడింది. సీఎం రిలీఫ్ ఫండ్ అనేది సంక్షేమ కార్యక్రమంలో నాకు అతి నచ్చిన సంక్షేమ కార్యక్రమం ఇది. దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టుకొని పేద ప్రజలు, హాస్పిటల్ ఇబ్బంది పడిన వాళ్ళకి పార్టీలు అతీతంగా మనము ఇస్తున్న విషయం మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఎవరికైనా కానీ అర్హులైన వారు ఈ హాస్పిటల్లో ఇబ్బంది పడి బిల్స్ చేసుకునే వాళ్ళు వస్తే మా వంతు సహాయం చేస్తున్నాం. మీ అందరూ మన కాన్స్టిట్యున్సీలో ఈరోజు 10 కోట్ల నుంచి సీఎం రిలీఫ్ ఫండ్లు ఇచ్చిన విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటా ఉన్నాను. తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు, నేను ప్రత్యేకంగా సీఎం రిలీఫ్ మీద దృష్టి పెట్టుకొని ఇన్ని చెక్కులు, ఇంత డబ్బులు పంపిణీ చేస్తూ ఉన్నాము. ఈ సీఎం రిలీఫ్ ఫండ్ల వల్ల వ్యక్తిగతంగా నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఎంతో ఒక సాయం చేయగలుగుతున్నాం రాజకీయాల్లో వచ్చిన తర్వాత అనేది ఒక నాకు ఎప్పుడు మనసులో అనిపిస్తూ ఉంటుంది. అందుకని ఎవరైనా కానీ వస్తే సీఎం రిలీఫ్ ఫండ్లు ఇస్తాం. మన కాన్స్టిట్యున్సీలో అన్ని కాన్స్టిట్యున్సీలతో పోటీ పడుతూ అందుకన్నా ఎక్కువ ఈ రోజుకే 10 కోట్ల నుంచి ఈ 2 సంవత్సరాల్లో మనం సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన విషయం మేము ఒకసారి తెలియజేస్తాం. కుమార్ కవల, నేను మధ్యపాటి నుంచి వస్తున్నాను. ఒక 5 months బ్యాక్ మా ఫాదర్కి హెల్త్ బాగాలేక హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అప్పుడు చాలా సివియర్ అయింది. అప్పుడు నేను సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేసుకున్నాను. అది ఈరోజు నాకు చెక్ ఇవ్వడం జరిగింది. మొత్తం నాకు 1,15,000 చెక్ వచ్చింది. సో ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి, మా ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. సార్, నా పేరు జైపాలు. కాలు సత్తుతే హాస్పిటల్లో ఉన్నాను. సీఎం ఫండ్, ఎమ్మెల్యే గారు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈ ఫండ్ వచ్చింది. ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. మాకు ఈ డబ్బులు ఉపయోగపడతాయి. అది చౌటపాలెం. నాకు ఆరోగ్యం బాగలేని కారణంగా CMRF కింద దరఖాస్తు చేసుకున్నాను. ఈనాడు 1,35,000 మాకు శాంక్షన్ చేసి చెక్ ఇచ్చినందుకు మన శాసనసభ్యులు విజయ్ కుమార్ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదములు. ఈ డబ్బుతోటి మా కుటుంబం అంతా సంతోషంగా ఉండడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఇది ఇచ్చినందుకు విజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు, మరియు ముఖ్యమంత్రికి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.